తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎర్రవారిపాళెం మండలం బోయపల్లిలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ పై దాడి చేశాయి. అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డ్ లక్ష్మీప్రసాద్ కు గాయాలయ్యాయి. డ్రోన్ల సహాయంతో ఏనుగుల గుంపును అధికారులు గుర్తించారు. అడవిలోకి వస్తున్న ఏనుగుకు అటవీ అధికారులపైకి దూసుకువచ్చింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఉస్తికాయల, పెంట, కోటకాడపల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చరణ్ అందిస్తారు. చరణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు ఎర్రవారిపల్లెం అయితే కన్నా ఏనుగు గజరాజులు యువత సృష్టించాయని చెప్పాలి. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ దగ్గర ఏనుగులు దాడి ఒక్కసారిగా జరిగింది. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్లకు తీవ్ర గాయాలైనాయని చెప్పాలి. ఎందుకంటే అడవి ఏనుగులను అడవిలోకి మళ్ళిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఏనుగులు ఎదురు దాడికి దిగడంతో ఒక్కసారిగా అడవిలోకి పరిగెత్తే సమయంలో గాయపడ్డారని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చెప్పారు. ఇదే విధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే పలంనేరు, బంగారుపాలెం, చిత్తూరు ఆ ప్రాంతాల్లో అయితే అడవి ఏనుగులు ఒక్కసారిగా పంట పొలాలపైకి వచ్చి ధ్వంసం చేసి అదంతా తీవ్రంగా ధ్వంసం చేసి నష్టం కలిగించే విధంగా అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోని డ్రోన్ల సహాయంతో ఎవరైతే ఫారెస్ట్ అధికారులు డ్రోన్ సహాయంతో ఏనుగు గుంపు ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు వస్తున్నాయి అని చెప్పి ఒక పర్యవేక్షించి ఆ సమయంలోనే ఫారెస్ట్ అధికారులు ఆ ఏనుగుల గుంపుని అక్కడి నుంచి మళ్ళీ అడవిలోకి మళ్లించే ప్రయత్నంలో ఒకసారిగా ఏనుగులు జనాలపైకి అక్కడ ఉన్న అధికారులపైకి తిరగబడటంతో ఒక్కసారిగా అధికారులు అక్కడి నుంచి ఏనుగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయాలైతే అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే గాయపడ్డారో మునిస్వామి, లక్ష్మీప్రసాద్లను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలను అయితే కన్నా అలాంటి అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఉస్తికాయలపేట, కోటకొండలపల్లి, అలాగే యలమంద గ్రామాల ప్రజలను అయితే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో పంట పొలాలు అధికంగా ఉన్నాయి. మళ్ళీ ఏనుగులు ఆ ప్రాంతాలపైకి వచ్చి దాడి చేస్తారన్న అనుమానంతో అక్కడ ప్రజలందరినీ ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి అక్కడ ఉన్న అధికారులు కూడా నియమించిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ చరణ్.